నిన్న కార్తీక మాసము 8వ అధ్యాయం తెలుసుకున్నాం కదా. ఈరోజు 9వ అధ్యాయము చూద్దాం. అజామీలుని తీసుకుని వెళ్ళడానికి వచ్చిన యమదూతలతో విష్ణుదూతలు ఇలా అంటున్నారు: ఓయి, మేము శ్రీమన్నారాయణుని దూతలము, వైకుంఠం నుంచి వచ్చినాము. యమధర్మరాజు పాపాత్ములను తీసుకొని రమ్మని కదా మిమ్ములను పంపినది. ఎటువంటి పాపాత్ములను మీ ప్రభువు తీసుకొని రమ్మన్నాడు అని అడిగారు. అందుకు యమదూతలు, విష్ణుదూతలారా, మానవులు చేయు పాపపుణ్యములకు సూర్యచంద్రులు, భూమి, ఆకాశము, వాయువు, అహోరాత్రములు సాక్షులు. వారు ప్రతిరోజు మా ప్రభువైన యమధర్మరాజు వద్దకు వచ్చి మానవుల పాపములు తెలియజేయుచుదురు. ఆ తర్వాత చిత్రగుప్తుని చిట్టాయందు అవి నమోదు చేయబడును. ఆయా మానవుల పాపములు పండి వారి మరణం సమీపించినప్పుడు యమదూతలమైన మమ్ములను పంపి పాపులను యమపురికి తీసుకురమ్మని ఆదేశింతురు. కులాచారములు విడిచిన వారు, గోహత్య, బ్రహ్మ హత్యాది పాపములను చేసిన వారు, పరస్త్రీలను సంగమించిన వారు, తల్లిదండ్రులను గురువులను హింసించిన వారు, జీవహింస చేసిన వారు, వడ్డీలతో ప్రజలను పీడించి ధనార్జన చేసిన వారు, శుభకార్యములను చెడగొట్టిన వారు, పురాణములను దూషించిన వారు మొదలైన వారిని మేము యమపాశములతో బంధించి తీసుకొని పోయి నరకమునందు పడేసి వివిధ రకములైన యమ యాతనలతో యమధర్మరాజు గారి ఆజ్ఞ మేరకు దండింతుము. ఈ అజామీలుడు బ్రాహ్మణుడైనప్పటికీ కులభ్రష్టుడై వావి వరసలు లేక తల్లి కూతులను సంభోగించి పాపాత్ముడు అయ్యాడు. కనుక వీనిని యమపురికి తీసుకొని పోవుటకు మేము వచ్చితిమి. ఇట్టి పాపిని మీరెట్లు వైకుంఠమునకు తీసుకొని పోదురు అని అడిగారు. అందుకు విష్ణుదూతలు, ఓ యమదూతలారా, ధర్మ సూక్ష్మములు తెలియని మీరు వట్టి అవివేకులు. జపదానాదులు ఆచరించిన వారు, అన్నదాన, గోదాన, కన్యాదాన, సాలగ్రామ దానాదులను ఆచరించిన వారు, అనాథ ప్రేత సంస్కారములు చేసిన వారు, తులసి వనములను పెంచిన వారు, వాపి కూప తటాకములను త్రవ్వించిన వారు, శివకేశవులను పూజించిన వారు, చనిపోవు సమయమున తెలిసి గాని తెలియక గాని శివ అని శివుణ్ణి గాని నారాయణ అని హరిని గాని స్మరించిన వారు, హరినామ స్మరణ చెవిని సోకిన వారు పుణ్యాత్ములు. ఈ అజామీలుడు ఎంతటి పాపములను ఆచరించినప్పటికీ చనిపోవు సమయమున నారాయణ అని స్మరిస్తూ చనిపోయినందున మేము ఇతనిని వైకుంఠమునకు తీసుకొని పోవచ్చున్నాము అని పలికిరి. ఆ దూతల సంభాషణము ఆశ్చర్యంతో వినిన అజామీలుడు విష్ణుదూతలతో, అయ్యా, నా జన్మలో ఎన్నడూ శివకేశవుల పూజ గాని పుణ్యకార్యములు ఆచరించుట గాని చేసి ఉండలేదు. నా తల్లిదండ్రులను సహితం గౌరవించలేదు. కులభ్రష్టుడనై వావి వరసలు లేక సంగమించి కనిన నా కుమారుని యందు గల ప్రేమతో నారాయణ అన్నంత మాత్రాన నన్ను నరకబాధ నుండి తప్పించి విష్ణులోకమునకు మీరు తీసుకొని పోవచ్చున్నారు. నా తల్లిదండ్రుల పుణ్యఫలం వలన, నా పూర్వాకృత సుకృతము వలన అదృష్టవంతుడనైతిని అని పలికి ఆనందంతో వైకుంఠమునకు పోయాను. కనుక ఓ జనక మహారాజా, తెలిసి గాని తెలియక గాని నిప్పును తాకిన కాలి బొబ్బలెక్కి బాధపడునట్లు హరినామ స్మరణ చేసినంతనే సకల పాపములను నశించి మోక్షము లభించినది. 9వ అధ్యాయము సమాప్తం.